హాయ్ విను. ఒక వ్యక్తి ఒక పెట్ షాప్‌కెళ్ళి ఒక అందమైన కుక్కను కొన్నాడు. కొన్నప్పుడు షాప్ వాళ్ళు చెప్పారు, కుక్కకి ట్రైనింగ్ ఇచ్చాము. అన్ని విద్యలు దీనికి తెలుసని చెప్తారు. సో, ఈయన చాలా ఆనందంగా కుక్కను కొని దానికి స్నూపీ అని పేరు పెడతారు. స్నూపీ అని పేరు పెట్టిన కుక్కతో ఈయన వాకింగ్‌కెళ్తాడు ఫస్ట్ డే. ట్రైన్ కుక్క కదా అని చెప్పి ఒక బాల్ ఇసిరుతాడు. ఇసిరితే కుక్క తీసుకొచ్చి బాల్ తిరిగి సో, నెక్స్ట్ డే మళ్ళా వాకింగ్‌కెళ్ళినప్పుడు ఒక లేక్ సైడ్ నుంచి వెళ్తూ ఉంటాడు. లేక్ సైడ్ నుంచి వెళ్తుండగా ఈయనకి అనిపిస్తది, ఈ కుక్క ట్రైన్డ్ కదా! నేను ఈ బాల్‌ని వాటర్‌లోకి ఇసిరితే ఎళ్లి తీసుకొస్తదా అని చెప్పి తనకో డౌట్ వస్తుంది. బాల్ ఇసురుతాడు. కుక్క చాలా ఫాస్ట్‌గా ఎళ్లి వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో కుక్క ఆ బాల్ తీసుకొచ్చి ఈయన చేతికిస్తుంది. ఈయన బాల్ తీసుకొని చూస్తాడు. చూస్తే కుక్కకి ఎక్కడ తడి అంటుకోలేదు. ఇదేంటి, వాటర్‌లో ఈత కొట్టకుండా వాటర్ పైనుంచి వెళ్ళి తెచ్చిందా? ఫ్లై చేసిందా అని చెప్పి తనకో డౌట్. మళ్ళా సెకండ్ టైమ్ బాల్ ఇసురుతాడు. సేమ్ అవుతుంది. థర్డ్ టైం మళ్ళా ఇసురుతాడు. సేమ్. సో, ఏంటంటే నా కుక్క మిరాకిల్ కుక్క. ఏంటి, గాల్లో తేలి బాల్ తెస్తుంది కదా ఈ కుక్క. అంటే నేను 10 మందికి చెప్పాలి కదా అని క్యూరియాసిటీ ఈయనలో పుట్టింది. మనకు కూడా ఉంటుంది కదా ఇలాంటి మిరాకిల్స్ జరుగుతుంటూ ఉంటే. సో, ఈయన ఏం చేస్తాడంటే అక్కడ నైబర్ ఇంటికెళ్ళి, ఎలా ఉన్నావు, వాక్కొస్తా అని అడుగుతాడు. అంటే అవునవును వాక్కొస్తా అని చెప్తే అంటాడు, అవును స్నూపియా నీ కుక్క కొత్తగా కొన్నావట కదా, మల్టీ టాలెంటెడ్ కదా ఈ కుక్క అని చెప్పి నైబర్ కూడా పొంగిపోతాడు. ఈయన ఏం చేస్తాడు, అదే వాటర్ లేక్ దగ్గరికి వాకింగ్ తీసుకెళ్ళి ఫ్రెండ్ని బాల్ ఇసురుతాడు. బాల్ ఇసురితే కుక్క మళ్ళీ ఫాస్ట్గా తెస్తుంది. తెచ్చినప్పుడు ఫస్ట్ టైం బాల్ ఇసిరినప్పుడు ఈయన ఏంటంటే నెమ్మదిగా ఫ్రెండ్ని చూస్తాడు. సో, వాడు ఏమైనా అబ్జర్వ్ చేస్తున్నాడా, నేను అబ్జర్వ్ చేసింది వాడు అబ్జర్వ్ చేస్తున్నాడా, ఏమైనా డిఫరెన్స్ ఉందా అని. సో, అప్పుడు అడుగుతాడు అనమాట ఫ్రెండ్ని, నువ్వేమన్నా డిఫరెంట్గా చూసావా అని అడుగుతాడు. అడిగితే ఫ్రెండ్ ఏమంటే అవును చూశాను. ఏంటంటే, కనీసం ట్రైనింగ్ లేని కుక్కను కొన్నావు నువ్వు. కనీసం కుక్క అయితే బాల్ ఇసిరితే ఈదుకుంటూ వెళ్ళైనా తెస్తుంది, తేకుండా ఇక్కడే ఉంది అని చెప్పి చెప్తాడు. సో, ఇదంటి విషయం. అంటే లేనిది ఉన్నట్టు భావిస్తున్నాడు అనమాట. సో, మన జీవితంలో కూడా చాలా మిరాకిల్స్ జరుగుతూ ఉంటాయి. కొన్ని ఉన్నవి, కొన్ని లేనివి కూడా. కానీ మనం ఏం చేస్తామంటే, ఇలాంటివి జరిగినప్పుడు, ఒక మిరాకిల్ జరిగినప్పుడు దాన్ని మనం అబ్జర్వ్ చేయం. మనం అది కరెక్టా కాదా అనలైజ్ చేయలేము. చేయకుండా మనం ఏం చేస్తాం, మిగతా వాళ్ళ అప్రూవల్స్ కోసం చూస్తూ ఉంటాం. మిగతా వాళ్ళు ఏంటంటే 100% జడ్జ్ చేస్తూ ఉంటారు, జడ్జిమెంట్స్ ఇస్తూ ఉంటారు. ఒకటి గుర్తించండి, ఇదే సందర్భాన్ని మీరు ఎవరికైనా చెప్పారనుకోండి, ఏమంటారు వాళ్ళు, నీకు మూఢనమ్మకం, నీకు బుర్ర పని చేయట్లేదు, రకరకాలుగా. కరెక్టే కదా, లేనిది ఉన్నట్టుగా భావిస్తున్నాం కదా. సో, మనకి జరిగే సంఘటనలు అది కరెక్టా కాదా అన్నది మనం ముందు అబ్జర్వ్ చేయాలి. అబ్జర్వ్ చేసిన తర్వాత మిగతా వాళ్ళ దగ్గరికి ఒక ఒపీనియన్కి వెళ్ళాలి. కుదిరినంత వరకు వావ్ ఫ్యాక్టర్ ఉంది, ఒక నిజంగా ఒక మిరాకిల్ కానీ, లేకపోతే థింకింగ్ అవుట్ ఆఫ్ ద బాక్స్ జరిగింది అనుకోండి, అప్రిషియేట్ యువర్ సెల్ఫ్, అప్రిషియేట్ యువర్ గాడ్, అప్రిషియేట్ యువర్ సెల్ఫ్. అర్థమవుతుందా అండి? సో, ఒకటి ఈ కథలో ఉన్నట్టు కుక్క ఎక్కడ కదలలేదు, కానీ మనం కదిలింది అనుకున్నాం. ఈజ్ ఇట్ నాట్ భ్రమ? సో, మనం కూడా ఇలాంటి సిచ్యువేషన్స్కి వెళ్తూ ఉంటాం. అది భ్రమ కాకుండా నిజంగా మన ఎఫర్ట్తో మనం ముందుకు వెళ్ళామనుకోండి, ఒక మిరాకిల్ జరిగిందనుకోండి, దాన్ని నమ్మండి. అంతే తప్ప మిమ్మల్ని మీరు వీక్ చేసుకొని, నేను చేయలేను కానీ ఇలా జరిగిందా, నేను చేశానా అని డౌట్ పడకండి. అండర్స్టూడ్? మీలో ఆ పవర్ ఉంది, ఆ వవ్ మూమెంట్ అనేది మీలో ఉంది. మీరు అలా చేస్తే మిమ్మల్ని మీరు తట్టుకొని, ఎస్ నేను చేశానని చెప్పి మీరు నమ్మండి. లోకానికి చూపించండి. అదేవిధంగా మిగతా వాళ్ళు వవ్ మూమెంట్స్ని కూడా అప్రిషియేట్ చేయండి. సో, టాలెంట్ అనేది ఉంది, అంతే తప్ప బ్లైండ్ బిలీఫ్స్ లేని దాంట్లో ఉండిపోవడం కాదు. మీ టాలెంట్స్ మీరు ఇంక్రీజ్ చేసుకున్నట్లయితే మిమ్మల్ని మీరు ముందుకు తీసుకెళ్ళగలరు. హ్యాపీ లివింగ్.